మీ దగ్గరకు వచ్చి కొన్ని పూజలు, మీరు చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ చేయించుకున్న తరువాత మాత్రమే విజయ్ దేవరకొండకి రష్మిక చాలా దగ్గరయింది అనేటువంటిది నాకున్న క్రెడిబుల్ సోర్స్. ఆన్ రికార్డ్ చాలామంది ఒప్పుకోవట్లేదు, కానీ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనేటువంటిది కూడా నాకున్న క్రెడిబుల్ సోర్స్. అయిపోయింది. ఏం చేశారు రష్మికకి? అంటే ఆమె మాట్లాడదని చెప్పింది డైరెక్ట్గా. ఆమెతో మీ క్లయింటే కదా. ఆమె నాతోని మాట్లాడొద్దు కెమెరా ముందు నా గురించి అని చెప్పింది. ఓకే, సో మాట్లాడను. నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను గురించి. సెకండ్ వన్, చాలా వరకు ఈ ప్రశ్న మీ ద్వారా ఎవరు తెచ్చి ఉండరు. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము సమంత కూడా మీ క్లయింటే అని నాకున్న క్రెడిబుల్ సోర్స్. అంటే ఇప్పుడు చాలామంది ఒప్పుకోరు బయటికి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అంటే చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే నేను ఈయన దగ్గరికి పోయినా అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో నేనేమంటున్నానంటే, ఎవరు ఏ క్లయింట్లు అనేది నాకు అనవసరము. బట్ నేను ఈ మధ్యకాలంలో తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళ ప్రైవసీ అనేది ముఖ్యం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్, ఇప్పుడు లేటెస్ట్గా అంటే మన హైదరాబాద్లో చాలా గొప్ప హాస్పిటల్ ఎరేట్ హాస్పిటల్ అని ఒకటి ఉంది. సో దాని స్పెషాలిటీ ఏంటంటే, మానవ మాతృలు సామాన్యమైన జనాలు ఎవరు మనకు కనిపించరు. డైరెక్ట్ మన కారు B1కి వెళ్ళిపోతుంది పార్కింగ్కు. ఓకే, డైరెక్ట్ మనకు VIP లిఫ్ట్ ఉంటుంది. వెళ్ళిపోతే 5 స్టార్ లెవెల్లో 7 స్టార్ లెవెల్లో మనకు రూమ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో నేను నా కళ్ళతోని ప్రాక్టికల్గా చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా. మొన్ననే ఒక VIPకి సంబంధించినటువంటి అడ్మిట్ అయితే ఏదో చిన్న ప్రాబ్లమ్ని పోతే వాళ్ళ మెయింటెనెన్స్ చూసి నేను షాక్ అయినా. అంటే అది ఒక 5 స్టార్ హోటల్కి పోయిన భావన కలిగింది. సో నేను అంటే వాళ్ళకి ఎందుకు ఇదంతా అంటే 5 స్టార్ హోటల్ భావన అంటే వాళ్ళు ఉండడానికి వాళ్ళ వసతులు అట్లే ఉండాలి. ప్రైవసీ ముఖ్యం. ఈ ప్రైవసీని ఇవ్వగలిగినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. సో ఆ ప్రైవసీ ఇప్పుడు నేను నా క్లయింట్లకు ఇద్దామని కోరుకుంటున్నాను. ఓకే, అంటే నేను బాగా రియలైజ్ అయింది ఏంటంటే, నా ప్రైవసీ ముఖ్యం కోరుకుంటున్నారు జనాలని అర్థమైంది. సో అందుకని నేను ప్రైవసీ మెయింటైన్ చేద్దామని, నా దగ్గరికి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని నేను ఆశించడంలో. ఎగ్జాంపుల్, నాకు 1 వీక్ బ్యాక్ నా ఫామ్ హౌస్లో ఒక పెద్ద సెలబ్రిటీ పూజ అయింది. సెలబ్రిటీ పూజ అయితే ఆశీర్వచనం టైంకి నేను వెళ్ళలే. నేను నా రూమ్లో నేను కూర్చున్నాను. అంటే మా పిల్లలు ఎవరైనా పూజలు చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు దిగుతారు. సో నేనేమవుతుంది అంటే, నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఆశీర్వచనం చేసేటప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో వీడియో తీస్తారు. తీసినప్పుడు అదేదో నేను వాంటెడ్లీ తీసుకున్నా అనేటువంటి కండిషన్కి వెళ్తుంది. సో నేనేం ఫీల్ అవుతున్నా అంటే, వేణుస్వామి ఆ స్థాయి దాటిపోయిండు అని ఫీల్ అవుతున్నా. అంటే వాళ్ళకి మీకు అక్కర్లేదు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఇప్పుడు నా పబ్లిసిటీ పక్కన పెడితే జనాల యొక్క ప్రైవసీ కోసం నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. సో అందుకని ఏంటంటే, నేను అసలు మాట్లాడడము వాళ్ళు నా క్లయింట్లు వీళ్ళు నా క్లయింట్లు అని చెప్పడం అనేటువంటిది పూర్తిగా నేను వదిలేసుకున్నా. చాలామంది పొలిటీషియన్లు, చాలామంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను మీరు అన్న తమిళనాడు నుండి వస్తారు, కర్ణాటక నుండి వస్తారు, బీహార్ నుండి వస్తారు, యూపీ నుండి వస్తారు, ఢిల్లీ నుండి వస్తారు. సో US నుండి కొన్ని వేల మంది క్లయింట్లు ఉన్నారు నాకు. యూరోప్ నుండి కొన్ని వేల మంది క్లయింట్లు ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి వేల మంది క్లయింట్లు ఉన్నారు. లండన్ నుండి వేల మంది క్లయింట్లు ఉన్నారు. సో నా క్లయింటెల్ చాలా పెద్దది, పర్సనల్ క్లయింటెల్. నాకు రాత్రి 10 గంటలకు నా దుకాణం ఓపెన్ చేస్తే నాకు 2 గంటల దానికి నాకు టైం సరిపోదు. 4 గంటలు చెప్తే కానీ నాకు నిద్ర పట్ట 2 గంటలకు పండుకుంటాను నేను రోజు. సో అంత క్లయింటెల్ ఉంది నాకు. సో నేను వీళ్ళ మీద అంటే చాలా వరకు గొప్ప విషయం ఏం కాదు. నేను ఆ సెలబ్రిటీ వచ్చింది అది గొప్ప కాదు కదా. నా దృష్టిలో ఏంటంటే, తిరుపతి హుండీలో 10 మంది డబ్బున్నోళ్ళు వేసే డబ్బు ఒక ఎత్తు అయితే, లేనోళ్ళు వేసే 90 మంది వేసే డబ్బు ఒక ఎత్తు. సో అట్లనే నా దగ్గరికి వచ్చే క్లయింటేల్, ఇండిపెండెంట్ క్లయింటేల్ చాలా పెద్దది. సో సెలబ్రిటీలు 100లో ఒక్కళ్ళు వస్తే 99 మంది నాకు అదర్ దెన్ సెలబ్రిటీస్ అంటే నేను అనేది పొలిటీషియన్ అవ్వచ్చు, లేదా ఎంటర్ప్రీనర్స్ అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులు అవ్వచ్చు, లేదా ఇంకా పెద్ద సూపర్ వ్యాపారస్తులు అవ్వచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది క్లయింటేల్ ఉంది కాబట్టి పెద్ద విషయం కాదు.